హాయ్ అండి. ఇది నా ఫస్ట్ టైం వ్లాగ్ యూట్యూబ్లో. అంటే వ్లాగ్ అని కాదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. ఇది వాయిస్ ఓవర్ అంటారో ఏమంటారో నాకు తెలీదు, నాకు ఎడిట్ చేయడం తెలీదు. సో అందుకని నార్మల్గా మాట్లాడేస్తున్నాను చేసేటప్పుడు. ఇదేం లేదు, చిన్న బాబు ఉన్నాడు నాకు, 2 years బాబు. వాడి కోసం అని చెప్పి కొంచెం సొరకాయ కూర చేస్తున్నాను. అంతే, అన్నీ సిమ్లో అనమాట. సిమ్లో వేసేసి వాడి కోసం ఫ్రై చేసుకోవడము. ఈ స్టీల్ ప్యాన్నే యూజ్ చేస్తాను దాదాపు వాడికి. మాకు కూడా అంటే సిమ్లో మంచిగా ఫ్రై చేసేసి తక్కువ సాల్ట్, లెస్ సాల్ట్, ఒక 4 గళ్ళుప్పు పలుకులు కనుక వేస్తే వాడి కర్రీ అయిపోయిందనమాట. మధ్యాహ్నంకి సిమ్లో మంచిగా ఉడకనిస్తే వాళ్ళకి హెల్తీ కదా. ఒకరోజు సొరకాయ కూర చేస్తాను, ఒకరోజు ఏదో ఒక వెజ్జీస్ అనమాట. వాడి కోసం ఏదో ఒక వెజ్జీ కర్రీ అనమాట. మార్నింగ్ ఏంటంటే నా దాంట్లో చూసారు కదా యూట్యూబ్లో, దోశ అనమాట. ఏ వెజ్జీస్ ఉంటే అది మిక్సీకి వేసేది, 1 గంట దోశ పిండి వేసేది, ఇంకా దోశ వేసి పెట్టేసేది అనమాట వాడికి. తర్వాత ఇంకా మార్నింగ్ ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని తెలుసా? బొరుగులు ఉప్మా. ఇద్దండి, దానికి ఇట్లాగా బొరుగులు నానబెట్టుకోవాలన్నమాట. మంచిగా నానబెట్టుకొని తర్వాత కొంచెం ఇంకొంచెం నానింత ఇట్లాగా అయితే ఇదంతా పిండుకొని మంచిగా బొరుగులు వస్తాయి కదా, ఆ బొరుగులు దీంట్లో ఈ తాలింపులో మిక్స్ చేసి ఉప్పు కారము ఇది చూసారా, ఈ తెల్ల పప్పుల పొడి వేసేసి కలిపేసి సిమ్లో ఒక 5 minutes ఉంచేస్తే బొరుగులు ఉగ్గాని రెడీ అన్నమాట. బాగుంటుంది. రాయలసీమ డిష్. మేము మహానంద్ అనమాట, మా మామయ్య గారు వాళ్ళు ఉండేది. సో ఇవన్నీ కొంచెం రెసిపీస్ అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఈ బొరుగులు కానీ చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇది కొంచెం మంచిగా ఇట్లా పిండుకొని ఈ బొరుగులను దాంట్లో తీసుకొని దాన్ని ఈ తాలింపులో మిక్స్ చేసుకొని ఉప్పు కారము ఈ తెల్ల పప్పులు పుట్నాల పప్పు పొడి కలిపేసి సిమ్లో ఒక 5 minutes కనుక ఉంచేస్తే బొరుగులు ఉప్మా రెడీ అన్నమాట. తర్వాత కొంచెం బొడ్డోడికి సొరకాయ కూర చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నంకి నా కోసం కొంచెం చియా సీడ్ వాటర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది ఒక 2 spoons రోజు నైట్ టైం అయినా మార్నింగ్ అయినా ఏదో టైంలో 1 hour సోక్ చేసుకోవాలి. ఈ వాటర్ తాగితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండదు, పొట్ట లైట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. మీరే గమనిస్తారు కదా. కొంచెం ట్రై చేయండి రోజు. చియా సీడ్ ఏది అవసరం లేదు, చియా సీడ్ వాటర్ తాగితే చాలు, చాలా బాగుంటుంది. చూసారా, ఈ కుక్కర్లు స్టీల్